మహాభారతం ధర్మం అధర్మం మధ్య మొదలయ్యే మహాగాథ. కురుక్షేత్రం యుద్ధానికి సిద్ధమైన భూమి. రెండు మహాసేనలు ఎదురెదురుగా నిలబడ్డాయి. శంఖధ్వనులు వినిపించబోతున్నాయి. యుద్ధం మొదలవబోతోంది. ఆ యుద్ధభూమి మధ్యలో ఉన్న రథంపై నిలబడ్డాడు అర్జునుడు. అతని రథసారథి శ్రీకృష్ణుడు. అర్జునుడు చుట్టూ చూశాడు. అక్కడ అతనికి శత్రువులు కనిపించలేదు. అక్కడ కనిపించినవాళ్లు తన గురువులు, తన తాతలు, తన అన్నదమ్ములు, తన బంధువులు. అతని చేతులు వణికాయి. గాండీవం జారిపోయింది. గొంతు ఎండిపోయింది. అర్జునుడు కృష్ణునితో అన్నాడు, కృష్ణా, వీళ్లను చంపి రాజ్యం గెలవడం నాకు వద్దు. ఈ విజయం నాకు ఆనందమివ్వదు. అతని మనసు భయంతో నిండిపోయింది. కన్నీళ్లు వచ్చాయి. ధర్మం ఏది? నేను చెయ్యాల్సిందేమిటి? నాకు ఏది సరైనదో తెలియడం లేదు. ఇది ఓ యోధుడి బలహీనత కాదు. ఇది ఒక మనిషి మనసులో జరిగే యుద్ధం. అర్జునుడు రథంలో కూర్చొని ఇలా అన్నాడు, నన్ను నడిపించు కృష్ణా, నేను శిష్యుడిని. అప్పుడే మొదలైంది భగవద్గీత. ఇది యుద్ధం గురించి కాదు. ఇది జీవితం మనల్ని అయోమయంలో పడేసినప్పుడు మనలో జరిగే పోరాటం గురించి.